సో హలో గైస్, ఇప్పుడు నేను చేయబోయే వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే వాళ్ళని మీకు ఇంత మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ వస్తుందా, ఇంత మార్క్స్ వస్తే అంత ర్యాంక్ వస్తుందా అని నాకు అడుగుతున్నారు చాలా మంది. సో నేను అవి చూసి కామెంట్స్లో రిప్లై చెప్పడానికి కొంత టైం అవుతుంది. సో మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో మీకు ఎంత ర్యాంక్ వస్తే, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఆర్ మీకు ఐపీఈలో ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో అది మీకు 25%కి ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది, అండ్ దాన్ని బట్టి మీకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ రావాలి. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ సింపుల్గా మీరే చేసుకునేలాగా ఎలాగా అనేది నేను నా లైవ్లో నా మార్క్ షీట్, నా ర్యాంక్ షీట్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు సపోజ్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 600 తీసుకుంటారు. ఆ 600 ఏంటంటే ఓన్లీ మ్యాథ్స్ 1A 1B, ఫిజిక్స్ బయాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే తీసుకుంటారు. సో నా మార్క్ షీట్ చూపిస్తాను చూడండి. సో ఇది నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్ షీట్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1A 1B కలిపి నాకు 75 74 1 మార్క్ పోయింది. అండ్ సెకండ్ ఇయర్లో 73 75, సో 2 మార్క్స్ పోయాయి. సో మొత్తం నాకు మ్యాథ్స్ 1A 1B కలిపి 75 75 75 75 అంటే అంత 300కి నాకు మొత్తం 3 మార్కులు పోయాయి. ఇక్కడ 2, ఇక్కడ 1. సో నాకు 300లో 3 మార్క్స్ పోయాయి. ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ 60కి నాకు ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ 60 వచ్చాయి, కెమిస్ట్రీ ఏమో 56, 4 మార్క్స్ పోయాయి. అండ్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్లో 2, కెమిస్ట్రీలో 3, మొత్తం 5. సో ఇక్కడ 5, ఇక్కడ 4, 9, ఈ ముందు ఒక 3, మొత్తం 12 మార్కులు పోయాయి. అండ్ తర్వాత ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్స్ నాకు 30కి 29, కెమిస్ట్రీ కూడా 30కి 29. సో 14 మార్కులు పోయాయి. సో ఈ మొత్తం 600. సో 600 ఏమేమంటే మ్యాథ్స్ 1A 1B 150 ఫస్ట్ ఇయర్, మ్యాథ్స్ 1A 1B 150 సెకండ్ ఇయర్, మొత్తం 300 అయ్యాయి. 300 ప్లస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 1A 1B 120, సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ 120, మొత్తం 240, ప్లస్ ప్రాక్టికల్స్ 30 30 60. సో ఇవి 300 అవి 300, మొత్తం 600కి మీకు ఎన్ని వచ్చాయో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ముందు. సో నాకు ఇక్కడ ఈ 600 అంటే మీ సాంస్క్రిట్ ఇంగ్లీష్ వదిలేయండి. సో ఈ 600లో నాకు 586 వచ్చాయి. సో అవే నా ర్యాంక్ కార్డ్లో వస్తుంది, చూపిస్తాను చూడండి. సో ఇది నా ర్యాంక్ కార్డ్. సో నాకు 600 అంటే మ్యాథ్స్ ప్లస్ ఫిజికల్ సైన్సెస్ టోటల్గా 600కి నాకు 586 వచ్చాయి. అంటే 25%, అంటే 25%కి నాకు 24.41 వచ్చింది. సో ఇది నాకు చాలా ఎక్కువ వచ్చింది. సో అందుకే హెల్ప్ అయింది నాకు. సో ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి లైవ్లో. సో మొత్తం 600 మార్క్స్కి నాకు 586 వచ్చాయి. ఇప్పుడు 600 వస్తే, అంటే ఎగ్జాక్ట్గా కంప్లీట్ 600కి వస్తే మనకి ఈ పర్సంటేజ్ అనేది వస్తుంది 25 అనేది. కానీ నాకు 586 వచ్చాయి. అప్పుడు నా పర్సంటేజ్ ఎంత అంటే మీకు తెలిసిందే కదా, మ్యాథ్స్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఈ రెండింటికి. సో అప్పుడు ఏమవుతుంది, 586 ఇంటూ 25/600. సో అది క్యాల్కులేట్ చేయాలి, నేను ఫోన్లో చేస్తున్నాను చూడండి. సో వీడియో చివరిదాకా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో 586 ఇంటూ 25 డివైడెడ్ బై 600. సో చూడండి 24.41 కరెక్ట్గా వస్తుంది. సో ఈ క్యాలిక్యులేట్ చేస్తుంటే ఇది 24.41 వస్తుంది. ఇప్పుడు నా ర్యాంక్ కార్డ్లో చూద్దాం ఎంత ఉందో. సో నా ర్యాంక్ కార్డ్లో చూడండి 24.4166. సో ఈ విధంగా మీకు మీ అందరూ మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే 25% ఎంసెట్ వెయిటేజ్కి నాకు ఎంత పర్సెంట్ వస్తుంది అని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎవరిని అడగకుండా. ఎందుకంటే ఇవాళ సాయంత్రం మీకు మార్క్ షీట్స్ వచ్చేస్తాయి కదా, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వస్తాయంట కదా ఇవాళ సాయంత్రం రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ బట్టి మీకు మ్యాథ్స్ ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఎన్ని వచ్చాయో అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 25కి ఎన్ని వచ్చేస్తాయని మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంసెట్కి వద్దాం. సో ఎంసెట్లో నా మ్యాథ్స్ మార్క్స్ ఏమో 54.2 వచ్చాయి, అండ్ ఫిజిక్స్ ఏమో 29.8, కెమిస్ట్రీ ఏమో 30.71. అంటే ఈ పాయింట్లు ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు జనరల్గా మ్యాథ్స్ 1 మార్క్ ఒక క్వశ్చన్ కదా. సో ఒకవేళ 54 కరెక్ట్ అయితే 54 రావాలి, 55 కరెక్ట్ అయితే 55 రావాలి, మరి 54.2 ఏంటి అని అంటే సి అది ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ అనేది షిఫ్ట్ వైజ్ అవుతుంది కదా. సో కొంతమంది ఏమో ఈజీ షిఫ్ట్లు పడతాయి అనుకుంటారు, కొంతమంది కష్టం షిఫ్ట్లు పడతాయి అనుకుంటారు. సో పేరెంట్స్ అడిగితే వాళ్ళు చెప్పేస్తారు, అమ్మ నాకు నా షిఫ్ట్ కన్నా వాడికి ఈజీ షిఫ్ట్ వచ్చింది, అందుకే నాకు ఎక్కువ వచ్చాయని. బట్ సో అలా చెప్పకుండా ఉండడానికి వీళ్ళు ఏ షిఫ్ట్ వైజ్గా ఆ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీ షిఫ్ట్లో మీకు వచ్చిన మార్కులు ప్లస్ మీ షిఫ్ట్లో టాపర్కి వచ్చిన మార్కులు బట్టి ఈ పర్సంటైల్ అని క్యాలిక్యులేట్ చేస్తారు 54.2 అని అలా. అందుకే ఇవి పాయింట్స్లో వస్తాయి.
సో నాకేమో 80కి 54.2 అలాగ వచ్చాయి. ఫిజిక్స్ ఏమో 29.8 అలాగ వచ్చాయి. కెమిస్ట్రీ ఏమో 30.713 అలాగ వచ్చాయి. సో టోటల్ ఏమో 114.8 అనుకుంటే మనం 115 వేసుకున్నాం అనుకోండి. సో ఈ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది ఇవాళ సాయంత్రం మీకు మార్క్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా మార్క్ షీట్ వచ్చిన తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది అంటే 25 మార్క్స్కి మీకు ఎంత మార్క్స్ వస్తుందని. ఇప్పుడు ఎంసెట్ చూద్దాం. ఇప్పుడు ఎంసెట్ మొత్తం ఎన్ని మార్క్స్ కంటే 18 ఎంసెట్ మొత్తం 160 కదా. సో 160 వస్తే మీకు 75 మార్క్స్ వస్తున్నట్టు, అంటే 75% యాడ్ అవుతాయి కాబట్టి 75 మార్క్స్ వచ్చినట్టు. ఇప్పుడు నాకెన్ని వచ్చాయి, అప్రాక్సిమేట్గా 115 వచ్చాయి. సో 115 వస్తే నాకెంత పర్సెంటేజ్ వస్తుందో నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో, ఇప్పుడు ఎంత వస్తుంది, 75 ఇంటూ 115 చేయాలి, నేను చేస్తున్నాను. సో 75 ఇంటూ 115 డివైడెడ్ బై 160. సో అప్రాక్సిమేట్గా 53.9 వస్తుంది. సో 53.9 వస్తుంది. ఇప్పుడు నా మార్క్ షీట్ చూద్దాం ఎన్ని వస్తాయి, ఎంత ఉందో. సో నా మార్క్ షీట్లో కూడా 53.81. అది ఎందుకు 9 అంటే నేను 115 చేశాను కాబట్టి 9 వచ్చింది. ఇక్కడ 114.8 కాబట్టి 53.8 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి మనం. సో ఈ 53.81 ఈ 24.41 క్యాలిక్యులేట్ చేస్తే 100కి 78.2328 వచ్చింది. సో ఈ 100కి కంబైన్డ్ స్కోరు నాకు 78.23 వచ్చింది. దానికి నాకు స్టేట్ ర్యాంక్ 1446 వచ్చింది. అంటే మా కేటగిరీ, సో కేటగిరీ వైజ్లో నాకు 124 ర్యాంక్ వచ్చింది. అంటే బీసీబీ, సో బీసీబీ అన్ని కేటగిరీస్లో చూస్తే నాకు 124 వచ్చింది. సో అలా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీకు ఇవాళ సాయంత్రం మార్క్స్ వచ్చిన తర్వాత ఇది తెలిసిపోతుంది 25కి మీకు ఎన్ని వచ్చాయా అని. సో 25కి మీకు ఇన్ని వస్తే ఇది ఎన్ని రావాలి అని, ఇది ఎన్ని మార్క్స్ వస్తే మీకు అనుకున్న ర్యాంక్ వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత చేశారు బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ నెట్లోకి వెళ్తారు, ఏపీ సపోజ్ ర్యాంక్ ప్రెడిక్టర్ అని కొట్టారు అనుకోండి, చాలా వెబ్సైట్స్ వస్తాయి. ర్యాంక్ ప్రెడిక్టర్ కొట్టండి, ఇంకో చూడండి మార్క్స్ రేంజ్ 99 to 100 అంటే 1 to 100. ఇప్పుడు నా మార్క్స్ 78.2 కదా. సో నాది ఈ రేంజ్లో ఉంటుంది, అంటే జస్ట్ ఈ బార్డర్లో ఉంటుంది. అందుకే నాకు 1000 నుంచి 5000 అంటే సరిపోయింది కదా, నాకు 1400 వచ్చింది. సో నాది ఈ రేంజ్లో ఉంది. సో నా ర్యాంక్ కూడా ఈ రేంజ్లో ఉంది. అలాగా మీకు ఎంత ర్యాంక్, ఇప్పుడు సపోజ్ మీకు ఒక 5K లోపు రావాలనుకోండి. సో మీరు 5K లోపు రావాలనుకుంటే మీకు ఈ రేంజ్లో ఉండాలి, అంటే 70 మార్క్స్ దాటాలి ఖచ్చితంగా. 70 మార్క్స్ అంటే ఎంసెట్లో 70 మార్క్స్ కాదు, అది ఇంపార్టెంట్. 70 మార్క్స్ అంటే ఈ టోటల్ కంబైన్డ్ స్కోర్ 70 కన్నా ఎక్కువ దాటితే మీకు ఈజీగా 5K లోపు ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. సో ఇవి 70లో కన్నా ఎక్కువ దాటాలంటే ఇంకా 25కి ఎన్ని వస్తాయో మీకు తెలిసిపోతుంది ఇవాళ. ఇవి ఎన్ని రావాలి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీకు ఎంసెట్ ఎన్ని మార్కులు రావాలో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది తెలుస్తుంది పర్సంటేజ్. సపోజ్ మీకు 75 అనుకోండి, మీ టార్గెట్ కంబైన్ టార్గెట్ 75 అనుకోండి. ఇందులో మీకు ఒక 20 వచ్చాయి, ఇంకా 55 రావాలి. సో 55 రావాలంటే ఇవన్నీ పడతాయో మీరు ఇందాక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇవన్నీ రావాలో. సో దాన్ని బట్టి మీరు అనుకున్న ర్యాంక్కి మీరు ఎంత స్కోర్ చేయగలరో మీకే తెలుస్తుంది. అంటే వేరే వాళ్ళని అడిగితే కన్నా వాళ్ళు చెప్పే కన్నా మీకు మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా, అమ్మో నాకు ఈ ర్యాంక్కి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇంత పర్సంటేజ్ వస్తుందని మీ అంతా మీకు వచ్చిన కొంచెం మోటివేషన్ వచ్చి చేస్తారు. అందుకని నా లైవ్ మార్క్ షీట్ చూపిస్తాను. ఛానల్గా ఎవరు ఇలా లైవ్ మార్క్ షీట్ చూపించలేదు. బట్ నేను సరే చూపిద్దాం, మన సబ్స్క్రైబర్సే కదా, హెల్ప్ అవుతుందని చెప్పి నా లైవ్ మార్క్ షీట్ చూపించి అని చెప్తున్నాను. సో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బికాజ్ మీరు చూసుంటారు ఈ వీడియో, మీ ఫ్రెండ్స్ చూసుంటారు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా, మీ రిలేటివ్స్, మీ నేబర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జర్నీ ఎక్కడితో అయిపోద్ది, ఇంకా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నీ మీకు చెప్తూనే ఉంటాను. బికాజ్ నాది ఇంజనీరింగ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది, జాబ్స్ కూడా వచ్చాయి. సో మీకు ఆ ఇంజనీరింగ్లో జర్నీ ఎలా ఉంటుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ గురించి, అలా నాకు 4 జాబ్స్ వచ్చాయి. సో అంటే కొంచెం గైడ్ చేసే పొజిషన్లో ఉన్నాను, చేయగలను కూడా. సో మీరు ఆ జర్నీ అనేది ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే మీకు పెట్టిన వీడియోస్ అన్నీ మీకు ఫాస్ట్గా వస్తాయి.
అండ్ ఎడిటింగ్ అవన్నీ నేర్చుకుంటాను. కొంచెం వీడియో ఇంకొంచెం ఎంగేజింగ్గా ఉండడానికి నేర్చుకుంటాను. బట్ ప్రజెంట్ కంటెంట్ చూడండి, మీకు వాల్యూబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇంకా చేస్తాను. సో ప్రతి కమెంట్ చదువుతున్నాను నేను. చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతున్నారు, టైం టేబుల్ పెట్టమని లేకపోతే సబ్జెక్ట్ వైజ్ పెట్టమని. అన్నీ పెడతాను. కొంచెం టైం ఇవ్వండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. లేకపోతే నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇది. బట్ హెల్త్ బాగాలేక ఇవాళ కూడా చేస్తున్నాను. ఇంకా చెయ్యాలి, అంటే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి పోస్ట్ పోన్ చేశాను. సో మీకు అడిగినవన్నీ ఖచ్చితంగా చేస్తాను. బట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి అంతే. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సంజయ్ మక్లా సైనింగ్ ఆఫ్.